దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను కూడా మా ఫాస్టర్ గారు ముందు వాక్యం చెప్పడం మొట్టమొదటిసారి అయినా సరే ఇది నాకు ఇవ్వబడిన అవకాశం కాదు. నేను కూడా జగదీష్కి బదులుగా విజయరత్నానికి బదులుగా రావాల్సి వచ్చిందాన్ని. ఇప్పటికిప్పుడు సిద్ధపడాలి. అయినా సరే పర్వాలేదు, దేవుడు నా తోడుగా ఉండి నా నోట ఆయన మాటలను ఉంచుతాడని చెప్పి నేను నమ్మిక ఉంచుతూ ఉన్నాను. కాబట్టి యేసు ప్రభు వారు 2026 సంవత్సరాల క్రితము మానవ రూపిగా మన పాపముల కోసం, మన అపరాధాల కోసము ఆయన మన పక్షాన మరణించడానికి ప్రవచనానుసారంగా, లేఖనానుసారంగా ఆయన వచ్చాడు అన్న సంగతి ఇప్పటి వరకు మనం విని ఉన్నాము. అయితే యేసు ప్రభు వారు పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట ఏంటిది అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పాను. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే 7 మాటల్లో 3 మాటలు యేసు ప్రభు వారు తండ్రితో మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. తర్వాత 4 మాటలు జనసమూహాలతో ఆయన చెప్తున్నట్లుగా చూస్తాము. ఆ 7 మాటల్లో మొట్టమొదటి మాట, 4వ మాట, 7వ మాట ఎవరితో మాట్లాడుతున్నారు అంటే తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే స్టార్టింగే మొదటి మాట దేనితో స్టార్ట్ అవుతుందంటే తండ్రి వీరేమి చేసినారు. అదేవిధంగా 4వ మాట కూడా ఏలి ఏలి లామా సబాక్తాన్ అంటే నా దేవా నన్నేలా అంటే దేవునితో చెప్తా ఉన్నాడు, నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. 7వ మాట చూసినట్లయితే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ 3 మాటలు దేవునితో యేసు ప్రభువారు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఈ మొట్టమొదటి మాటలో కనుక మనం చూసినట్లయితే అసలు ఏంటి యేసు ప్రభువారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మాటలో మనం చూస్తే మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు పరిచర్య 33 సంవత్సరాల తన జీవిత ప్రయాణంలో దేవుడు ఏది చేసినా సరే ఆయన ప్రతిసారి కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను, నా అంతటా నేను రాలేదు, తండ్రి నాతో ఏదైతే చెప్పాడో దానినే మీకు చెప్పాను అని చెప్పి తన జీవితం అంతట్లో కూడా తండ్రికి తనకి ఉన్న సంబంధాన్ని చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదటి 7 మాటలు మొట్టమొదటి ద్వారా కూడా తండ్రికి యేసు ప్రభువారికి ఉన్న సంబంధం కనిపిస్తూ ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడ ప్రార్థన కనిపిస్తూ ఉంది. యేసు ప్రభువారు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు జీవితంలో చూసినట్లయితే ఆయన ఎంత ప్రార్థనా పరుడో మన అందరికీ తెలుసు. ఆయన పెందల కన్నే లేచి ప్రార్థించేవాడని, రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపేవాడని, ఏకాంతంగా ప్రార్థించేవాడని చెప్పి యేసు ప్రభు వారి ప్రార్థనా జీవితాన్ని మనము చాలాసార్లు విన్నాము, చదివాము కూడా. కాబట్టి ఆయన అన్ని మంచుకున్నప్పుడు ప్రార్థన చేయటం లేదు. ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే తన శరీరం అంతా నలగొట్టబడ్డప్పుడు, తన ఒళ్ళంతా రక్తసిక్తమైనప్పుడు, అవమానముల చేత, నిందల చేత, బాధ చేత కృంగిపోతున్న పరిస్థితిలో చివరికి కొద్దిసేపట్లో ఇంకా తన ఆత్మను దేవునికి అప్పగిస్తాడు అన్న పరిస్థితిలో కూడా ప్రార్థనతోనే తన యొక్క జీవితాన్ని ఆయన ముగిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని కనుక ఈ మొదటి మాట ఇంకొకసారి మనకి ఏమర్థమవుతుందంటే 7 మాటలో మొదటి మాట ప్రార్థనతో ప్రారంభించబడింది, 7వ మాట కూడా ప్రార్థనతోనే ముగిస్తుంది అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు జీవితంలో ప్రార్థన యొక్క ఆవశ్యకత తాను చివరిగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రార్థించాలి అని ఒక గొప్ప పాఠాన్ని ఈ మాట ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు 2 విషయాలు చెప్పాము. మొదటిదేమో తండ్రితో తనకున్న సంబంధాన్ని తెలియచేస్తున్నాడు ఈ మాట ద్వారా. రెండవదిగా ప్రార్థించడం నేర్పిస్తూ ఉన్నాడు. ఎటువంటి వారి కోసం? మూడవదిగా చూసినట్లయితే క్షమించడాన్ని గురించి చూస్తాం ఈ మాటలో. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక. ఎలాంటి వారిని క్షమిస్తున్నాడు అంటే ఫాస్ట్ గారు చాలా మనకి ఇన్ఫర్మేషన్ కోసం చాలా పెట్టారు. వాటన్నిటినీ కొంచెం ముందు తెలుసుంటే ఇంకొంచెం మంచిగా చెప్పడానికి వీలుండేది. అయినా పర్వాలా. ఇక్కడ ఒక వర్డ్ చదువుతూ ఉంటే నాకు మంచిగా అనిపించింది. అక్కడ ఏంటంటే ఎవరి కోసం ఎవరిని క్షమించాడు అంటే జాలి చూపుని జనాన్ని ఆయన క్షమించాడంట. రెండవదిగా అపనిందలు వేసేటటువంటి ప్రజల్ని క్షమించాడంట. మూడవదిగా అపహసించే అందులను ఆయన క్షమించాడంట. వెక్కిరించే
వెర్రివారిని కూడా ఆయన క్షమించాడంట. చూడండి, మంచి వాళ్ళని ఎవరైనా క్షమిస్తాము, లేకపోతే చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళని క్షమిస్తాము. కానీ యేసు ప్రభు ఆ సిలువలో తన ప్రాణాన్ని తీయజొచ్చిన వారిని క్షమిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కావాలని ఆయనని హింసించాలనుకున్న వారిని, కావాలని ఆయన బాధ పెట్టాలనుకున్న వాళ్ళని ఆయన క్షమిస్తున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. మన జీవితాల్లో చాలాసార్లు నేను నా జీవితంలో చచ్చినా సరే వారితో మాట్లాడను, చచ్చినా సరే వారిని నేను క్షమించము అని అంటూ ఉంటాము. కానీ యేసు ప్రభు వారు ఈ మాట ద్వారా మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటంటే క్షమించాలి. భూమి మీద మీరు ఇతరులను క్షమించినప్పుడు మాత్రమే మీ యొక్క రుణములు క్షమించబడతాయి అని చెప్పి పరలోక ప్రార్థనలో కనుక మనం చూసినట్లయితే, మీరు భూమి మీద ఉన్న వారి అపరాధాలను క్షమించినప్పుడు మాత్రమే పరలోకమందున్న దేవుడు మీ అపరాధాలని క్షమిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఎలాంటి వారిని క్షమించాలి? ఒకసారి పేతురు అడుగుతాడు, ప్రభువా ఎన్ని మార్లు మట్టుకు క్షమించాలి అంటే, ఆయన అంటారుగా 7 మార్లు మట్టుకు క్షమించాలా, 70 మార్లు మట్టుకు క్షమించాలా అంటే, యేసు ప్రభు వారు అంటారు కదా, కాదు, జీవితకాలం మట్టుకు నువ్వు ఏం చేయాలంటే క్షమిస్తూనే ఉండాలి. ఒక మనిషిని క్షమించడం అంటే ఈజీ పని అంటారా, కష్టమైన పని అంటారా? ఏమా, ఒక మనిషిని క్షమించాలంటే ఈజీ పని ఏం కాదు. మనసులో చాలా వాళ్ళు బాధ పెట్టిన సంగతులు, వాళ్ళ యొక్క అవమానించిన మాటలు గుర్తొస్తే హృదయం మండిపోతూ ఉంటుంది. అటువంటి ప్రజలను క్షమించాలి అంటే ఏమాత్రం కూడా మనసు సహకరించదు. అయినా సరే యేసు ప్రభు వారు మనకు చెప్తున్న పాఠం ఏమిటంటే, ఎటువంటి వారినైనా సరే మనం ఏం చేయాలంటే క్షమించాలి. క్షమించడం మాత్రమే కాదు, కొండ మీద ప్రసంగంలో అంటాడు కదా, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండాలి అంటే, మీ సంతోషము పరిపూర్ణము కావాలి అంటే తప్పకుండా మీరు ఏం చేయాలి అంటే, మిమ్మల్ని హింసించిన వారి కొరకు, మిమ్మల్ని నిందించిన వారి కోసం మీరు ప్రార్థన చేయమని చెబుతా ఉన్నారు. యేసు ప్రభు వారు మాత్రమే కాదు, బైబిల్లో అనేక మంది భక్తులు కూడా వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని క్షమించారు. అలా మీకు ఎవరైనా తెలుసు అంటారా? స్టెఫను రాళ్లతో కొట్టి చంపినా సరే వాళ్ళందరినీ కూడా క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా మీకు బాగా తెలిసిన భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, దావీదు తన సొంత మామ తరుముతా ఉన్నాడు చంపాలని చెప్పి, అయినా సరే ఆయన సౌలును క్షమిస్తూ ఉన్నాడు. అందుకే సౌలు తన జీవితకాలం అంటాడు కదా, అయ్యా నాయన దావీదా, నువ్వు చూపిన నీ ఉపకార బుద్ధిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును కాక అని అంటా ఉన్నాడు. అంటే మనం క్షమిస్తే కనుక మనకి ఎవరు ప్రతిఫలం ఇస్తారంట? దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. ఇంకా ఎవరున్నారు తెలిసిన భక్తులు చెప్పాలి, నాతో పాటు మీరు కూడా చెప్పాలి. అమ్మా, దావీదు చెప్పారు, వెరీ గుడ్. అట్లాగే స్టెఫను చెప్పారు. ఇంకా ఎవరు క్షమించారు అంటే, యోసేపు భక్తుడు కూడా తన అన్నలను క్షమించాడు. ఆయనను అమ్మి వేసిన, గోతిలో పడవేసినా సరే, తండ్రి దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు చచ్చిపోయాడనే అబద్ధాలు చెప్పినా సరే, తన దగ్గరికి వచ్చిన అన్నలు ఆయన ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని ఆయన అన్నాడు కదా, దేవుడు నాకు మేలు చేయని ఉద్దేశించాడు కాబట్టి నా మీదకి ఈ కీడంతా కూడా రప్పించాడు అని చెప్పి తన అన్నలను ద్వేషించక, అధికారములో ఉన్నప్పటికీ కూడా తన అన్నల పట్ల ప్రతీకారం చూపక, పగ తీర్చుకొనక తన అన్నలను క్షమిస్తూ ఉన్నారు. చూడండి, యేసు ప్రభు వారు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు కూడా క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు కూడా ఈ మొట్టమొదటి ద్వారా యేసు ప్రభు వారు ఏమని నేర్పిస్తున్నారు అంటే, తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉండాలని, రెండవదిగా ప్రార్థించే వారంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు అంటే ప్రతి పరిస్థితిలో కూడా మనము ప్రార్థించే వారంగా ఉండాలని, మూడవదిగా క్షమించే వారంగా ఉండాలి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇంకా అది యొక్క మొట్టమొదటి మాటలో మనకి ఏం కనిపిస్తుంది అంటే, దేవుని ప్రేమ అనేది మనకి కనిపిస్తూ ఉంది. పాపుల పట్ల దేవుని ప్రేమ. మనం ప్రేమించాలంటే ఎవరిని ప్రేమిస్తామమ్మా చెప్పాలి. ఇప్పుడు మనం ఒక మనిషిని స్నేహితుడిగా చేసుకున్నామంటేనే వాడిలో అనేక మంచి లక్షణాలను చూసుకుంటూ ఉంటాము. నీతిమంతుని కోసమే ఒకడు చనిపోవుట అరుదు అని బైబిల్ చెప్తా ఉంది. కానీ సర్వ మానవాళి పాపముల కొరకు, సర్వ మానవాళి అపరాధముల కోసము ఆయన మరణిస్తూ ఉన్నాడు. చూడండి, మనుషులను ఆయన ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో. అక్కడ మీరు వీరు ఎరుగరు. అసలు వీరు అంటే అక్కడ ఎవరున్నారు?
తండ్రి వీరేమి చేయిస్తున్నారు అంటే అక్కడ ఎవరూ లేరు. అక్కడ ఎవరున్నారు? అధికారులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, జనసమూహం ఉన్నారు, పిలాతు ఉన్నాడు, యేసు ప్రభువును సిలువకు అప్పగించిన పిలాతు ఉన్నాడు, అవమానించేవారు ఉన్నారు, నిందించేవారు ఉన్నారు, గెలిచేసే వాళ్ళు ఉన్నారు. ఇగో ఇతరులను రక్షించిన వాడు అతన్ని రక్షించుకోవచ్చు కదా, ఇతరులను బాగు చేసిన వాడు అతన్ని బాగు చేసుకోవచ్చు కదా అని చెప్పి ఉమ్మి వేసి నిందించిన అనేక మంది జనాలు, వాళ్ళంతా కూడా తెలియక చేస్తున్నారంటారా, తెలిసి చేస్తున్నారంటారా? అమ్మా, తెలిసే యేసు ప్రభు వారిని శిక్షిస్తూ ఉన్నారు, తెలిసే యేసు ప్రభు వారిని వారంతా కూడా బాధపడుతూ ఉన్నారు. అయినా సరే యేసు ప్రభు వారు వారి యొక్క గుడ్డితనాన్ని చూస్తూ ఉన్నాడు. మనుషులు చూడలేని దాన్ని దేవుడు చూడగలడు అనే విషయాన్ని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. మనుషులు మన స్వభావాన్ని చూస్తారు, కానీ దేవుడు మన అంతరంగాన్ని కూడా చూస్తాడు. వీరు గుడ్డితనములో ఉన్నారు, అదిగో వీరు మెస్సయ్యను చూడలేకపోయారు, తండ్రి పంపించినటువంటి రక్షకుణ్ణి చూడలేకపోయారు. అయ్యే పాపములను క్షమించే అధికారం యేసు ప్రభుకు మాత్రమే ఉంది అన్న సంగతి వీరు ఎరగలేకపోయారు అని చెప్పి, అటువంటి దయనీయమైన మనుషుల యొక్క భక్తిహీనతను, మనుషుల యొక్క అవిధేయత స్థితిని ఎవరు చూస్తూ ఉన్నారు అంటే యేసు ప్రభు వారు చూస్తూ ఉన్నారు. అందుకని అంటున్నాడు కదా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం అర్థమవుతుందా? కాబట్టి మనము మంచోళ్ళ కోసం మాత్రమే పూటబడకూడదు, అంత మాత్రం పాపులైన వారి కోసం. చాలాసార్లు మమ్మల్ని అంటూ ఉంటారు, చర్చిలోకి అలాంటి వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి మీకు తెలియదా, లేకపోతే వారు పాపంలో ఉన్నారన్న సంగతి మీరు తెలియదా, అలాంటి వాళ్ళు మీరు చర్చికి ఎందుకు రమ్మని చెప్తున్నారు, రావద్దని చెప్పచ్చుగా అని అంటూ ఉంటారు. అయితే చర్చికి రావద్దని చెప్తాక నాకు అధికారం ఉందంటారా? నేనే ప్రధానమైన పాపిని, నేనే ఘోరమైన పాపిని. కాబట్టి పాపములను క్షమించే అధికారం నాకు లేదు, ప్రభువుకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ మాట ద్వారా ఇంకోటి కూడా మనకేం తెలియజేస్తూ ఉందంటే, పాపాలకి క్షమించే అధికారం యేసు ప్రభు వారికి ఉంది అన్న సంగతి మనకి అర్థమవుతా ఉంది. ఏమో అర్థమవుతుందని చెప్పింది. మొట్టమొదటిగా ఏమని చెప్పాను? ఈ మాట ద్వారా మనకేం తెలుస్తుంది అంటే తండ్రితో తనకున్న సంబంధం తెలుస్తుంది. రెండవదిగా ఆయన ప్రార్థన మనకు తెలుస్తూ ఉంది. మూడవదిగా ఆయన క్షమించి యేసు ప్రభువారు ఏది చెప్పాడో అదే చేశాడు. మొట్టమొదటి మాటలో క్షమించు అని చెప్పాడు, రెండవ మాటలో క్షమించి చూపించాడు ఆయన. కాబట్టి మన జీవితాల్లో కూడా చెప్పడం అందరం చెప్తాం, బోధించమంటే చాలా ఈజీ, మాట్లాడమంటే చాలా ఈజీ, కానీ ఆచరణలో పెట్టాలి అంటే చాలా కష్టసాధ్యమైన పని. కానీ యేసు ప్రభు వారు చెప్పింది చేసేవాడు, మాదిరి చూపించేటటువంటి వ్యక్తి అని మనకు అర్థమవుతా ఉంది. నాలుగవదిగా మనుషుల పట్ల తనకున్న ప్రేమ మంచివారి పట్ల కాదు, పాపులైన ప్రజల పట్ల, అవివేకులైన వారి పట్ల, గుడ్డితనం కలిగిన ప్రజల పట్ల, జనాలను ఆయనను వెక్కిరించే ప్రజల పట్ల తనకున్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ప్రాణం పెట్టేటటువంటి ప్రేమ. నిజంగా మనం చూసినట్లయితే మన పిల్లల కోసం కూడా మనం ప్రాణం పెట్టాలి. ఒక గొప్ప అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు మన పిల్లలు దాంట్లో కాలిపోతూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాము? అమ్మా, మన పిల్లలు ఒక గొప్ప అగ్ని ప్రమాదం జరుగుతుంది, దాంట్లో మా స్మైలీయే కాలుతూ ఉంది, నేనేం చేస్తా? నేను వెళ్ళి దూకేయను, కానీ రక్షించండి 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 అని మాత్రమే గుండెలు బాదుకొని గగ్గోలు పెట్టుకొని నేను ఏడుస్తాను. ముందుకు వెళ్తా కానీ నేను దూకడానికి సాహసిస్తానా? నా పిల్లేగా, మరి కడుపున పుట్టిన పిల్లే కదా. చూడండి, మన గర్భాన పుట్టిన పిల్లల కోసమే మనం ప్రాణం పెట్టలేము, కానీ సర్వ మానవాళి పాపపు స్థితిలో నుంచి విడిపించడానికి దేవుడు తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టాడు. ఇందాక చదివించినటువంటి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చివరి వచనంలో అంటాడు కదా, అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేయు వారిని గురించి ఆయన విజ్ఞాపనం. చివరి మాట అదే ఉంటుంది. అనేక చదవండి, ఒకసారి చదవండి అమ్మా మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చివరి మాట, చివరి 2 లైన్స్. 53 అతిక్రమం చేయవరిలో ఎంచబడిన వాడైను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేసిన. ఎవరిని గురించి విజ్ఞాపన చేశాడు అంటే తిరుగుబాటు చేశాడు. తన మాట వినని ప్రజల గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడంట. కాబట్టి మనము కూడా, మనల్ని బాధ పెట్టేవారు మన చుట్టూ ఉంటారు, మనల్ని హేళన చేసేవారు మన చుట్టూ ఉంటారు, మనల్ని వెక్కిరించేవారు మన చుట్టూ ఉంటారు. మీకు తెలుసు లేదు, కత్తిపోటు కంటే కూడా పదునైంది ఏంటంటే
నోటి మాట అంట. ఆ నోటి మాటలతో మనిషిని చంపేయచ్చంట మానసికంగా ఏమ్మా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అలాగూ హింసించే తిరుగుబాటు చేసే ప్రజల కోసం ఏం చేస్తూ ఉన్నాడంటే యేసు ప్రభు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడంట. కాబట్టి దేవుని ప్రేమ ఈ యొక్క మాటలో మనకి ఏం కనిపిస్తుంది అంటే తండ్రి అయిన మనుషుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మనము ఇంకా కనుక చూసినట్లయితే అసలు ఎవరి కోసం మనం ప్రార్థించాలి అంటే ఫాస్ట్ గారు పెట్టిన ఆ యొక్క మాటలో చాలా మంచి నాకు అక్కడ అనిపించింది. ఎవరెవరి కోసం అసలు మనం ఎవరిని క్షమించాలి, ఎందుకు క్షమించాలని చూస్తే ఇక్కడ 5 పాయింట్స్ రాశారు. అందులో శత్రువులను ప్రేమించాలంట, హాని చేసిన వాళ్ళని ప్రేమించాలంట, ఒకరినొకరు క్షమించుకోవాలంట, విరోధంగా ఉండే వాళ్ళని క్షమించాలంట, 5వదిగా తప్పు తెలుసుకున్న వారిని క్షమించాలంట. చెప్పండమ్మా, మొత్తం 5 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎవరెవరిని క్షమించాలంటే శత్రువులను క్షమించాలంట. ఇది యేసు ప్రభువు చెప్పింది. 2వదిగా ఏమంటున్నాడు, హాని చేసిన వారు, మనకి బాధ కలిగించిన వారు, హాని చేసిన వారిని క్షమించాలి. 3వదిగా ఒకళ్ళం ఏం చేయాలంట, క్షమించుకోవాలంట. 4వదిగా తప్పు తెలుసుకున్న వాళ్ళు, ఎవరైతే నేను పాపిని, ఎందుకంటే యేసు ప్రభు వారు మనకు తెలిసి ఈ యొక్క ఉపమానంలో సుంకరి పరిసయుడు గురించి మనం వినే ఉన్నాము. పరిసయుడు ఆయన పొగుడుకుంటా ఉన్నాడు, కానీ సుంకర్ అనుకుంటున్నాడు కదా, ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనాను సరే నాకు ధైర్యము చాలదని తన గుండెలో బాదుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు, తన తప్పు తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాడు. తన ఎంతటి హీనమైన స్థితిలో ఉన్నాడో, భక్తిహీనత స్థితిలో ఉన్నాడో, నేను దేవుని చేత కనికరింపబడ్డాను కూడా యోగ్యుని కాదు అని చెప్పి తన పరిస్థితిని గుర్తించిన వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉండంటే దేవుడు ఎవరిని ప్రార్థన అంగీకరించాడు అంటే శంకర ప్రార్థనే అంగీకరించాడు. అందుకే తప్పు తెలుసుకున్న వారిని మనం క్షమించాలంట. 5వదిగా చేసుకున్నట్లయితే కనుక విరోధంగా ఉండిన వారిని కూడా క్షమించాలి. మరి క్షమిస్తే ఎలా క్షమించాలి? మా అమ్మగారు ఉండేది. మా అమ్మగారిని నేను ఎప్పుడు అంటూ ఉంటా, ఆమెకి తన చిన్ననాటి కాలం నుంచి తన బాధ పెట్టిన వాళ్ళందరిని గురించి ఎన్ని విషయాలు మా అమ్మ చెప్తా ఉంటుందో. నేను ఉండి మొన్న మా యొక్క 4వ బాబాయ్, మేము దేవుని నమ్ముకున్న తర్వాత మా కుటుంబంలో మేము ఒక్కలమే దేవుని తెలుసుకున్నాము. మా బాబాయిలు ఎవరు, మా అత్త కానీ 4 బాబాయిలు ఉన్నారు, ఒక అత్త ఉంది. నాన్నగారికి రక్త సంబంధులు. అయితే ఆ 4 బాబాయిలు ఎవరు దేవుని తెలుసుకోలేదు. అయితే 4వ బాబాయ్ రీసెంట్గా మొన్న చనిపోయినప్పుడు వాళ్ళు కబురు పంపిస్తే మా అమ్మ అంటుంది కదా, వాళ్ళు బాధ పెట్టిన బాధలు ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి. నా భర్త చచ్చిపోతే వాళ్ళు ఎవరు కూడా రాలేదు, కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళను. మా అక్క వాళ్ళని కూడా వెళ్ళొద్దు అని చెప్తుంటే నేనుండంటా ఉన్నాను, అమ్మ వాళ్ళకంటే భక్తి లేదు, వాళ్ళకంటే వాక్యం తెలియదు, వాళ్ళకంటే క్షమించే హృదయం తెలియదు, కానీ మనం అలాగూ ఉండకూడదు. వాళ్ళకే విడిచిపెడదాం. మనం మాత్రం కబురు మనకు తెలిసింది, చావు కబురు శత్రువులు చెప్పినా సరే మనం తప్పకేం చేయాలి, పోవాలి. మనకు రాకపోయినా సరే మనం ఏం చేయాలి, పోవాలి. మా అమ్మ మనసు దానికి అంగీకరించట్లేదు. నీకేం తెలుసు, బాధపడిందని నేను, హింసపడింది నేను, వాళ్ళ ద్వారా ఎన్ని మాటలు పడ్డానో నాకు తెలుసు, కాబట్టి నేను పోను అని అంటా ఉంటే నేను అన్నాను, నీ రక్త సంబంధం పోనీ నాన్నగారి ద్వారా కలిగిన రక్త సంబంధం మనం దూరం చేసుకోగలుగుతామంటారా? చేసుకోలేము. కాబట్టి మా అక్కలతో నేను ఒకటే ఉన్నా, అమ్మతరం అయిపోయింది. దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుడు క్షమించాడు కాబట్టి మనం కూడా క్షమిద్దాం, మీరు తప్పకుండా వెళ్ళండి అన్నప్పుడు అక్క వాళ్ళు వెళ్ళారు. ఆ కార్యక్రమం అంతటిని కూడా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి సంబంధాలు అనేవి ఏర్పడ్డాయి. చూడండి, అది వెళ్ళకపోయి ఉంటే మళ్ళా మా యొక్క రక్త సంబంధికులు మాకు కలిసేవాళ్ళు కాదేమో. కాబట్టి మనము కూడా యేసు ప్రభు ద్వారా మనం కూడా ఏం చేయాలంటే క్షమిస్తే, ఒక మాట ఉంది, ఫర్గివ్ ఫర్గాట్ అంట, అంటే క్షమించాలి, మర్చిపోవాలంట. ఏమా, చాలామంది క్షమిస్తారు కానీ మర్చిపోరు. మళ్ళా వాళ్ళ ఏమైనా లోపం కనిపించింది అనుకో, నాలో ఉన్న బలహీనత ఒకటి ఏంటంటే నేను క్షమించినట్టే క్షమిస్తా, మళ్ళీ మా ఫాస్ట్ గారు ఏదన్నా కోపం తెప్పించారనుకో, గతంలో జరిగింది కూడా. మా ఆడవాళ్ళంగా మనకున్న వీక్నెస్ ఏంటంటే క్షమిస్తాం, అప్పటికప్పుడు 2 రోజులు బాధపడతాం, 3 రోజులు వాళ్ళతో బాగానే యుద్ధం చేస్తాం, 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం, మళ్ళీ మంచిగా సాగుతుంది. కానీ మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి మనల్ని ఇబ్బంది పెట్టారనుకో, మళ్ళీ మనం ఏం చేస్తాం, చాలా విషయాలు మా ఫాస్ట్ గారు అంటారు, ఎందుకు గతాన్ని ఎత్తుతున్నావు, గతాన్ని ఎత్తమాకని అంటారు. కానీ మనం మాత్రం ఏం చేస్తాం, క్షమించినట్టే క్షమించి
మొత్తం గుర్తు తెచ్చుకుంటాం. నేనైతే ఎక్కడెక్కడ ఎన్ని కూడా తవ్వి కొంచెం మా అమ్మ జీన్స్ కూడా ఉన్నాయి కొన్నిసార్లు. నిజంగా అనిపించింది, నిజంగానే కదా అప్పుడు నువ్వు క్షమించినట్టు ఎట్లా లెక్క అని చెప్పి ఫాస్ట్ గారు అంటనే ఉంటాడు. అయినా సరే కానీ దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఒక్కసారి ఒక మనిషిని క్షమించాము అంటే దాన్ని మనం ఏం చేయాలంట, మర్చిపోవాలంట. అందుకే యెషయా గ్రంథంలో ఇంకో చోట అంటాడు కదా, నేను వారి పాపములను ఎన్నటికీ కూడా జ్ఞాపకము చేసుకొనను అని అంటే దేవుడు కనుక క్షమిస్తే అపవాది ఒక మిషనరీ జీవితంలో అపవాదంట దేవుని దగ్గర ఎదుగో ఇతడు ఇన్ని పాపాలు చేశాడని చెప్పి పాపాల చిట్ట మొత్తం కూడా ఆయన చూపిస్తూ ఉన్నాడంట ఒక పేపర్ మీద. అయితే ఇతడు వెళ్ళి అమ్మ నేను ఇతడు భక్తుడిగా ఒక మిషనరీగా వాక్యాలు చెప్తూ అంతర్జాతీయ ఇంటర్నేషనల్గా వాడబడుతున్న సేవకుడు. కానీ ఆయన ఈ అపవాదం వచ్చి ఒక లిస్ట్ అంతా కూడా చెప్తుంటే తిని మనసులో ఏంటంటే బాధ కలుగుతూ ఉంది. అబ్బా ఇంత ప్రసంగికుడిగా నేను ఉన్నాను, ఇంతమందికి నేను బోధిస్తూ ఉన్నాను, కానీ నాలో ఇన్ని లోపాలు ఉన్నాయా అని చెప్పి అపవాది చూపిస్తే మాత్రం నాకు తెలియట్లేదని చెప్పి తనలో తాను కృంగిపోతూ ఉండంటే ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, ప్రభువా ఇంత ఘోర పాపినా ప్రభువా, అయినా సరే నన్ను ఇంతగా వాడుకుంటున్నావు ప్రభువా, నా పాపాలు ఇంకా క్షమించబడ్డాయా క్షమించబడలేదా అని చెప్పి సందేహం తనకు కలుగుతున్నప్పుడు దేవుడు దర్శన రీతిగా సేవకునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీ పాపముల చిట్టా అంతటిని కూడా తుడిచివేసేసాను. తుడిచివేయడం మాత్రమే కాదు, ఆ సిలువలో నేను చింపివేసా. తుడిస్తే అక్కడక్కడన్నా చిన్న చిన్న మరకలు కనిపిస్తాయేమో, కానీ చింపేస్తే చిన్న చిన్న ముక్కలుగా చింపేస్తే దాన్ని అతికీయడం కూడా చాలా కష్టము. కాబట్టి నేను ఆ సిలువలోని పాపముల చిట్టాను మొత్తం కూడా నేను చేవ్రాతనంతటిని కూడా తుడిచి వేశాను. కాబట్టి నువ్వేం భయపడొద్దు, నీ పాపములను నేను క్షమించే వాటిని నేను జ్ఞాపకం చేసుకోను, నువ్వు ధైర్యంగా దేవుని యొక్క పని చేయి అని చెప్పి ఆ సేవకుడు కృంగుదలని దేవుడు దూరం చేసినట్లుగా చూస్తూ ఉంటాము. కాబట్టి నిజంగానే మనం చూసినట్లయితే యేసు ప్రభువారు సిలువలో ఎంతటి భారాన్ని ఆయన భరించాడు. నేను ఆ సిలువను గురించి చదువుతున్నప్పుడు సిలువ శిక్ష అనేది సామాన్య మనుషులకు వేసేది కాదంట. శిలువ శిక్ష అనేది దేశ ద్రోహులకు కానీ బానిసలకు కానీ లేకపోతే శాపగ్రస్తులైన వారికి మాత్రమే వేసేటటువంటి శిక్ష అంట. అయితే యేసు ప్రభువారు ఏ తప్పిదము చేయకపోయినా సరే ఆయన ఆ శాపగ్రస్తుడుగా మాను మీద వేలాడదీయబడ్డాడు. కారణం ఏమిటి అంటే ప్రవచనం. ఇందాక సేవకుడు చెప్పినట్లుగా ప్రవచనాలు నెరవేరాలి అంటే, లేఖనాలు నెరవేర్చబడాలి అంటే, మనందరికీ విమోచన కలగాలి అంటే, ప్రవక్తలు చెప్పిన మాటలు అన్నీ కూడా యేసు ప్రభులో తండ్రి చిత్తం నెరవేర్చబడాలి అంటే తప్పకుండా ఆయన ఏం చేయబడాలి అంటే సిలువ వేయబడాలంట. అంత మాత్రమే కాదు, సిలువ వేసేటప్పుడు వాడిన కొరడా ఎలాంటిది అని చెప్పి నేను చదువుతుంటే అంట, ఆ కొరడానంట వాళ్ళు పదునైన గొర్రె ఎముకలతో చేస్తారంట, పదునైన లోహాలతో చేస్తారంట. ఆ కొరడాని వాళ్ళు మామూలుగా బట్టల మీద ఉన్నప్పుడు కొట్టరంట, బట్టలన్నీ ఇప్పేసి ఆ కొరడాతో కొడుతున్నప్పుడు కండలు కండలు పీక్కుని ఒళ్ళంతా రక్తం కారుతా తన శక్తి అంతా కూడా బలహీనమైపోతూ ఉంటారంట. అన్ని దెబ్బలు కొట్టి ఆయన బలహీనమైన తర్వాత అమ్మో చచ్చిపోతున్నాడు అయినా సరే మళ్ళా తీసుకొచ్చి ఏం వేస్తారంటే సిలువ మోయిస్తారంట. చూడండి, ఒకటేమో కొట్టి ఒళ్ళంతా రక్తం కారి చచ్చిపోతున్నాడు, ఇంకా ఊపిరి ఆగిపోతుందన్న పరిస్థితిలో మళ్ళా తీసుకొచ్చి 50 కేజీల బరువున్న సిలువను మోయించి ఆ సిలువ మీద వేసే స్థలం దాకా తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఆరప్రాణాలతో కొనసాగుంటే అక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే చేతులకి కాళ్ళకి మేకులు కొడతా ఉంటారంట. ఆ చేతులకి కాళ్ళకి మేకులు కూడా ఎలా కొడతారు అంటే నరాలు తెగిపోకుండా కొడతారంట. ఆ నరాలు తెగిపోకుండా ఎందుకు కొడతాడంటే అతడు ఎక్కువసేపు ఆ సిలువలో వేలాడాలి అంటే బాధ నొందాలి, హింస నొందాలి. అంతటి కష్టాన్ని వాడు తొందరగా చనిపోతే వాడి పాపపు స్థితి వాడికి గుర్తుకు రాదు. కాబట్టి చాలాసేపు వాడు నలుగుతూ మానసికంగా వాడు ఇబ్బంది పడుతూ బాధపట్టబడుతూ చచ్చిపోవాలి అని చెప్పి ఆ యొక్క కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడతా ఉంటాయంట. చూడండి, యేసు ప్రభు వారు ఇంత ఘోర అవమానాన్ని, ఇంత ఘోర శిక్షను ఏ తప్పిదము చేయకపోయినా సరే నీ బట్టి నీ పాపములకు శిక్షగా, నా అపరాధములకు శిక్షగా ఆయన క్షమించబడ్డాడు. ఆయన బలి అయ్యాడు. కాబట్టి తప్పకుండా మనము కూడా ఏం చేయాలి అంటే యేసు ప్రభులాగా సిలువ వేయబడాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ యేసు ప్రభులాగా మనం కూడా ప్రార్థించే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. మనం కూడా క్షమించే అనుభవాన్ని కలిగి ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని గుర్తించే స్థితిలో ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేయాలి అంటే మన జీవిత కాలం అంతా
మనమంతా కూడా ఆ సిలువ, ఆయన పొందిన సిలువను గురించి ప్రచురము చేసేవారంగా మనము ఉండాలి అని చెప్పి ఈ యొక్క మొట్టమొదటి మాట ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాము. కాబట్టి ఈ దేవుడు ఈ చిన్న మాటను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొంచెం సిద్ధపడి చెప్పలేకపోయాను, ఏమనుకోమాకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు కూడా యేసు ప్రభు నామం పేరిట, అదేవిధంగా ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాము.